జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు. ఆయనకి మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పుట్టినరోజు బర్త్డే విషెస్ చెప్తున్నారు. అయితే 27వ తేదీ ఆయన యువగళం పాదయాత్ర మొదలు పెడుతున్నాడు. దాదాపు 4000 కిలోమీటర్లు 1 ఇయర్ ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని ఆపేదానికి సర్వ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఒక డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక పాదయాత్రకి నువ్వు ఎన్ని కార్లు వస్తాయి, నువ్వు ఎప్పుడు ఎక్కడ అడుగు పెడతావు, నీతో కూడా ఎవరు వస్తారు, ముందు నుంచి ఆయనకి వివరాలు ఇవ్వాలంట. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం అడిగిందా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం అడిగిందా? లేదే. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అడగలేదే. దీన్ని అసలు రాష్ట్రంలో డెమోక్రసీ బతికుందా సచ్చిందా? ఈరోజు ఒక ఎమర్జెన్సీ రోజులు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీకి మించిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అరాచకం రాజ్యం వెళ్తుంది. ఇటువంటి సమయంలో లోకేష్ బాబు రేపు జరగబోయే పాదయాత్ర ఒక సాహసయాత్ర కాబోతుంది. నిజంగా ఒక సాహసయాత్ర కాబోతుంది. మీరు అందరూ కలిసి వచ్చినా ఎవరు అడ్డుకోలేరు. ఈ పాదయాత్రని ఆపటం మీ సాధ్యం కాదు, మీ తాతల సాధ్యం, మీ తాతల వల్ల కూడా కాదు. కానీ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఇదే ఇక్కడ మేము మా పిల్లలు రాజేంద్ర వాళ్ళు పార్టీలో చేరతారంటే ఆ రోజు పోలీసులు ప్రవర్తించిన తీరు, పక్క రోజు డబ్బా కొట్టుకుంటూ పోతున్నారు. వాళ్ళు ర్యాలీగా వస్తుంటే రోడ్డు మీద పోలీసులు పక్కన డబ్బా కొట్టుకుంటూ పోతున్నారు. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడేదానికి లేదు, బతికేదానికి లేదు, వాళ్ళకి జరిగిన నష్టం నోరిప్పేదానికి లేదు. అన్ని తప్పుడు కేసులు. మండల పార్టీ అధ్యక్షుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నా మీద దొంగతనం కేసు పెట్టారు. 8 కేసులు పెట్టారు. వెబ్సైట్లో పేపర్లు దొంగతనం చేశాను. ఆ స్థాయికి దిగజారిపోయింది ఈరోజు వ్యవస్థ. అందుకనే ఇది మా తెలుగుదేశం ఆఫీసు. ఏదైనా అడ్రస్ చెప్పాలంటే ఇప్పుడు